మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, అంటే కొన్ని సంఘటనలు చూసినప్పుడు అరే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని అనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఎక్కడ ల్యాక్ అయింది అని కూడా నాకైతే క్వశ్చన్ వచ్చింది. అలాంటి ఒక ఇన్సిడెంటే రీసెంట్గా నేను ఒక స్కూల్కి విజిట్ చేశాను మేడం. అక్కడ ఒక టీచరు మీకు మీ ఇంట్లో ఉండే వాళ్ళలో ఎవరు బాగా ఇష్టము అని అడిగినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అయితే నాకు మా మదర్ అని, ఫాదర్ అని, సిస్టర్ అని ఇలా చెప్పడం మనం విన్నాం. కానీ ఒకరు రాసిన ఆన్సర్ నాకు ఎందుకు రాసిందో అది నేను ఊహించుకుంటేనే ఎందుకు ఇలా జరిగింది అని అనిపించింది. నాకు మా కేర్ టేకర్ అంటే చాలా ఇష్టం అని రాసింది. ఓకే 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 ఎలా చూడాలి మేడం ఈ ఇన్సిడెంట్ని? అర్థమైపోతుంది కదా. ఎందుకు అంటే పిల్లలు జనరలీ ఎవరితో ఎక్కువ అసోసియేట్ అవుతారో, ఎక్కువ టైం గడుపుతారో, ఎవరు ఎక్కువ వాళ్ళకి అటెన్షన్ ఇస్తారో, కంఫర్ట్ చేస్తారో వాళ్ళని ఇష్టపడతారు. జనరలీ పెద్దవాళ్ళు కూడా అంతే. మీరున్నారు, కొంచెం సీరియస్గా మాట్లాడే వాళ్ళ జోలికి మీరు వెళ్ళరు. మిమ్మల్ని నవ్వుతూ రిసీవ్ చేసుకునే వాళ్ళ దగ్గరకో, మిమ్మల్ని కొంచెం పొగిడే వాళ్ళ దగ్గరకో, అంటే కంఫర్ట్ అక్కడ కదా. సో మీరు అన్నట్టు రియల్గానే మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది ఏం లేదు. అమ్మ నాన్న బిజీ, జాబ్కి వెళ్ళాలి. లక్కీలీ మీరు చెప్పినట్టు ఇక్కడ నా దగ్గరకు వచ్చిన కేసు ఈజ్ నాట్ కేర్ టేకర్. లైక్ ఇది వాళ్ళ చుట్టాల పాప. ఎట్లా అంటే సిటీకి తను డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలి అనుకుని కజిన్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంది వచ్చి. వాళ్ళకి చిన్న పాప. అప్పటిదాకా నానమ్మ అమ్మమ్మ కొన్ని రోజులు చూసుకుంటూ ఉన్నారు. ఈ పాప ఈవినింగ్ కాలేజీలో ఏదో MBA ఏదో జాయిన్ అయింది, ఏదో అదర్ కోర్స్ ఏదో జాయిన్ అయింది. సో కరెక్ట్గా వీళ్ళు షిఫ్ట్లు చూసుకుని ఎవరో ఒకళ్ళు వచ్చే టైం, ఈ అమ్మాయి వెళ్ళే టైం. సో ఎక్కువ టైం ఈ అత్తతో ఉంటుంది ఆ పాప. సో ఇలాగే యూకేజ్కి వచ్చింది ఆ పాప. చక్కగా అప్పుడే రాస్తూ ఉంటారు కదా చిన్న చిన్న ముద్దుగా క్వశ్చన్లకి ఆన్సర్లు అవన్నీ. సో మీరు ఎవరిని లైక్ చేస్తారు అంటే లతత్త అని రాసింది. రాసేసరికి వీళ్ళిద్దరూ ఇంకా పైగా టీచర్ కూడా ఫుల్ మార్క్స్ వేశారు. జనరల్ మామూలుగా ఈ మదర్ ఎవరైతే ఉన్నారో, మదర్ ఎక్కడికి వెళ్ళారో తెలుసా? స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళి పైగా వాళ్ళ చెప్తుంటే కూడా వాళ్ళ హస్బెండ్ మాట కూడా వినలేదు ఆవిడ. పొసెసివ్నెస్ కదా, బిడ్డ అమ్మని ప్రేమించాలి, అమ్మ ఇష్టం అని రాయాలి కదా, చేయాలి. నన్నన్నా ఇష్టపడాలి, నిన్నన్నా ఇష్టపడాలి, అలా ఎలా అవును అని చెప్పేసేసి టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం మా పిల్ల ఏదో రాసింది అనుకోండి, మీరు ఎలా మార్క్స్ వేస్తారు? ఎస్ అని చెప్పి కూర్చున్నారు. ఎక్కడ పైగా ప్రిన్సిపాల్ రూమ్లో కూర్చొని టీచర్ని పిలిపించారు. టీచర్ని పిలిపిస్తే అదేంటి మేడం తను కరెక్టే రాసింది, మామూలుగా ఎవరంటే ఇష్టమో అంటే రాసింది. పిల్లల్లో ఆ ఇన్నోసెన్స్, కల్మషం లేని తనం ఉన్నట్టు చెప్పేతనం ఉంటుంది కదా. సో తను అలాగే రాసింది, అలాగే నేను ఫుల్ మార్క్స్ ఇచ్చాను అనేసరికి ప్రిన్సిపల్కి అర్థమైంది ఈ అమ్మాయి ఏంటి అని. అప్పుడు నేను ఫస్ట్లో మీకు ఇప్పుడు చెప్పాను చూసారా, పిల్లలు ఎవరు జారదీస్తే, ఎవరు వాళ్ళ పనులు చేస్తే, ఎవరు వాళ్ళకి కంఫర్ట్ ఇస్తే, ఎవరు అటెన్షన్ ఇస్తే, ఎవరు వాళ్ళతో ఆడుతూ ఉంటే వాళ్ళతో వాళ్ళ ఇంటరాక్షన్ పెట్టుకుని ప్రేమ పెట్టుకుంటారు. సో మరి ఇలాంటివి జరుగుతాయి. ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరు జాబ్స్, మనం పరిగెత్తే పరుగులో ఉంటాము. పిల్లలకి పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద నగలు, పెద్ద పెద్ద మంచి మంచి ఫ్రాక్లు, ఎక్కడికి వెళ్ళినా మా పిల్ల ఒక అందాల బొమ్మలా ఉండాలని మనం చాలా పరిగెడుతూ ఉంటాం. అవును, ప్రెస్టేజ్ కోసమో దేనికోసమో, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. ఇంకా కావాలిలో కోల్పోతున్నది ఇది కూడా. రియలైజ్ అవ్వాలి అంటే చెయ్యాలి, బట్ దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ లక్కీగా వాళ్ళ చుట్టాలమ్మాయే కాబట్టి ఇంకొకటి ఉంటుంది. వేరే అంటే నేను ఐఎమ్ నాట్ ఎవరిని పాయింట్అవుట్ చేయడం కాదు, ఇక్కడ జనరలీ జరిగేవి చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు వేరే ఎవరైనా వచ్చి కేర్ టేకర్స్గా ఉన్నారనుకోండి, వాళ్ళ మూడ్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్ పిల్లల మీద పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అసోసియేట్ అయ్యి ఉంటారు కదా పిల్లలతో. సో వాళ్ళు కేకలిస్తున్నారా, మంచిగా చూస్తున్నారా, ఇవన్నీ మనకు తెలియవు. మనం సాయంత్రం వచ్చిన తర్వాత బేబీని తెచ్చుకుంటాం, లేకపోతే సాయంత్రం వచ్చాక అమ్మాయిని పంపించేస్తాం. సో వీళ్ళు ఇంపాక్ట్ డే మొత్తం వాళ్ళతోనే గడుపుతారు.
భాష ఇలా ఎందుకు అయిపోయింది, బిహేవియర్ ఇలా ఎందుకు అయిపోయింది అంటే వీ ఆర్ నాట్ రేజింగ్ ద కిడ్. అవును, మనం మన కిడ్ని వాళ్ళు రేస్ చేస్తున్నారు. అవును. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్? సో ఇది ఇలాంటి చోట ఆలోచించాల్సిన విషయం. మన పిల్లలు ఎవరి దగ్గర పెరుగుతున్నారు, ఎలా పెరుగుతున్నారు, ఎవరి ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది, మనం ఎంత టైం మంచిదా చెడుదా. ఎస్, ఈవెన్ నానమ్మలు అమ్మమ్మల దగ్గర పెరిగే పిల్లలకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది తల్లిదండ్రులకి. ఇప్పుడు వీళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు వాళ్ళ పిల్లల్ని పెంచుతారు కదా, వీళ్ళు ఇవాళ రిలాక్స్ అవ్వాలనుకునే టైంకి మళ్ళీ పిల్లల బాధ్యత వస్తుంది. పాపం వాళ్ళు టీవీ పెట్టుకోలేరు, ఫోన్ చూసుకోలేరు, బయటికి వెళ్ళలేరు, ఫోన్ మాట్లాడుకోలేరు కదా. సో మళ్ళీ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఉన్నారు కానీ ఇంట్లో అత్తయ్య గారు టీవీ చూస్తుంటే పాపకు అలవాటు అయిపోయింది అనేవాళ్ళు ఉంటారు. తర్వాత నాయనమ్మ ఫోన్ తీసుకోగానే పాప లాగేసుకుంటుంది. దాన్ని ఏడిపించకూడదు, ఇక్కడ కోడలు తను తప్పుగా అనుకోకూడదు, ఇచ్చేస్తారు వాళ్ళు. సో ఎంతసేపు చూస్తారో వాళ్ళు తెలియదు, ఏమేమి చూస్తారో తెలియదు, ఎంత అడిక్ట్ అవుతారో తెలియదు. సో ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోగలిగితే బాగుంటుందేమో అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా థాట్. ఖచ్చితంగా. ఎస్, అక్కడ పొజెసివ్నెస్ రావడం కరెక్టే, కానీ అది ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి రియలైజ్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ని మళ్ళీ మనము చూడటం కావచ్చు. ఆవిడ ప్రిన్సిపల్ గారు ఇదంతా వివరంగా చెప్పారు అమ్మాయికి. ఎందుకంటే అమ్మ మీరు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, అందుకే వాళ్ళ అత్త పేరు రాసింది, వాళ్ళ అత్త ఎక్కువసేపు ఇస్తుంది టైం తనకి, సో అందుకుని రాసింది అన్నాక వీళ్ళిద్దరు ఆలోచనలో పడ్డారనమాట ఆ పేరు. సో అంటే ప్రతిదానికి కాజ్ ఎఫెక్ట్ ఉంటాయి కదా, దాన్ని ఎగ్జాక్ట్లీ మనం తెలుసుకోగలిగితే ఇట్ విల్ బి, అంటే చాలా విషయాల్ని మనము తగ్గించిన వాళ్ళం అవుతాం, అర్థం చేసుకుని ఈజీగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. డెఫినెట్గా మీరు అన్నట్టుగానే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వీళ్ళిద్దరి మధ్యలో ఉంది అని అర్థమవుతుంది మీరు చెప్పిన ప్రాసెస్లో. దాన్ని కూడా ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేస్తూ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేయాలి అన్నది కూడా చాలా మందికి ఉన్న ఒక ప్రశ్నే. అంటే వచ్చిన సందర్భాన్ని ఎలా డీల్ చేయాలి అన్నది. సో అలా ఎవరికైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వి ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? యూ కెన్ ఫార్వర్డ్ మై నెంబర్, దే కెన్ కాల్ మీ. ఆన్లైన్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ తీసుకోవచ్చు, ఎనీవే ఇస్ పాసిబుల్. జనరలీ పిల్లలు ఏదైనా ప్రాబ్లం, పిల్లలు ప్రాబ్లంగా ఉన్నారు, పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ పేరెంట్స్తోనే మాట్లాడాలి కదా. పేరెంట్స్ వెర్షన్ ఒకలా ఉంటుంది, పిల్లల వెర్షన్ ఇంకోలా ఉంటుంది. సో అసలు ఫస్ట్ వీళ్ళు కదా కంప్లైంట్ చేసేది, పిల్లలు ఎవరు రారు. ఏది పిల్లలు మా అమ్మ నాన్న నచ్చట్లేదు, అది వాళ్ళు ఎవరికో చెప్పుకోవాలో తెలీదు, మన అప్రోచ్ అవ్వాలని వాళ్ళకి తెలియదు. పేరెంట్సే అప్రోచ్ అవుతారు, వీడు మొండికేస్తున్నారు, వీడి మాట వినట్లేదు, ఎదురు సమాధానం చెప్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఫస్ట్ మీ వెర్షన్ చెప్పండి, తర్వాత మీ బేబీతో మాట్లాడతాం అంటాం అనమాట. ఓకే, ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.